లేకపోతే బీజేపీ మీద ద్వేషమో హిందుత్వం మీద ద్వేషమో కానీ తమకున్నటువంటి ఫాలోయర్లు కానీ మిగతా సమాజం తమని గుర్తించే గౌరవించేటటువంటి వాళ్ళని ఒక తప్పుదో పట్టిస్తున్నారు. నక్సలిజం అంటే తప్పు లేదు, అదేదో భగత్ సింగ్ పోరాటం తరహాలో, అలాగే తీవ్రవాదం అంటే మానవ హక్కులు ఉంటాయి, తీవ్రవాద కార్యకలాపాలు తప్పు లేదనేటటువంటి వాదనని వాళ్ళ మెదళ్లలో చొప్పిస్తున్నారు. సాధారణ ఇప్పుడు ఒక తీవ్రవాద భావజాలం కలిగినటువంటి ఆ సిరాజ్ అనేటటువంటి వాడు ప్రజల ప్రాణాలు తీయడం తప్పలేదనుకునేటటువంటి వాడు ఇప్పుడు మీదో నాదో విన్నాడు అనుకోండి, ఏంట్రా మనం ఇట్లా చేయడం తప్పంటున్నారు వీళ్ళు అనేది ఉంటుంది. అదే వీళ్ళు తిన్నారు అనుకోండి, తప్పేంటంట అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. నువ్వు సమాజానికి మంచి చేయకపోయినా పర్లా, చెడు చేయకూడదు. వీళ్ళ వాదనల్లో చెడుని ప్రోత్సహిస్తున్నారు, ఒక దేశాన్ని ద్వేషాన్ని పెంచుతున్నారు. వీళ్ళు దేశం పట్ల ద్వేషాన్ని పెంచుతున్నారు, నెగిటివిటీ పెంచుతున్నారు. ఇది తీవ్రవాదుల్ని తయారు చేయడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జకీర్ నాయక్ మీద కేసు ఎందుకు పెట్టారు? జకీర్ నాయక్ ఏమైనా డైరెక్ట్గా బాంబులు పెట్టాడా, వేశాడా, పేల్చాడా, చంపాడా? లేదు. శ్రీలంకలో అసలు ఎట్లాంటి రాడికల్ ఇస్లామైజేషన్ లేదు. కోటీశ్వర్ అయిన ఒక ముస్లిం కుటుంబం జకీర్ నాయక్ ఉపన్యాసానికి అలవాటు పడి ఆయుధాలు తయారు చేసి ఆ దేశంలో దాడులు చేయడానికి ప్రయత్నించి చివరికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది అక్కడ పోలీసులును వాళ్ళు కలిసి. అందుకని జకీర్ నాయక్ది ఇక్కడ క్రాస్ చెక్ చేయడం ప్రారంభించాక ఇండియా